ఇటీవల కాలంలో ఆస్తుల కోసం ఎంత కిరాతకైనా పాల్పడుతున్నారు. రక్త సంబంధీకులనే కడతేడుస్తున్నారు. ఇలాంటి ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగింది. గురువారం కిడ్నాప్కు గురైన చేతన్ కుమార్ అనే విద్యార్థి కథ విషాదంగా ముగిసింది. మడకశిర మండలం అమిదాలగొంది ప్రభుత్వ జెడ్పీ హై స్కూల్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న చేతన్ కుమార్ కిడ్నాప్కు గురయ్యాడు. బైక్పై వచ్చి బాలుడిని మేనమామ కిడ్నాప్ చేశాడు. చాలాసేపటి వరకు విద్యార్థి కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన తల్లి, ఉపాధ్యాయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విద్యార్థి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో మడకశిర సరిహద్దు కర్ణాటకలోని అటవీ ప్రాంతంలో విద్యార్థి శవంగా కనిపించాడు. బాలుడు దారుణంగా హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పోలీసులు గుర్తించారు. అయితే కిడ్నాప్కు గురైన తన కుమారుడు క్షేమంగా తిరిగి వస్తాడని భావించిన తల్లి చేతన్ హత్యకు గురైన విషయం తెలిసి కన్నీరు మున్నీరుగా విలిపిస్తోంది. ఆడుతూ పాడుతూ ఉన్న తమ బిడ్డ ఇక లేడు అని తెలిసి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువుల మధ్య ఉన్న విభేదాల కారణంగానే చేతన్ హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. బాలుడిని ఎలా హత్య చేశాడో నిందితుడు పోలీసులకు వివరించాడు. టైం తీసుకున్నాను సార్. ఆయన కూడా చూపిస్తాను సార్. ఆయన ఆటికి 20 రూపాయలు చేంజ్ లేదంటే నేను 110 రూపాయలు ఇచ్చి 90 రూపాయలు రిటర్న్ ఇప్పించుకున్నాను సార్. వాడి చేతులు కట్టేది, కాలు కట్టేది కట్టేయండి సార్. ఈడ్చుకొచ్చి తర్వాత వెళ్ళిపోయినాము సార్. అక్కడ కొద్దిగా ఈడ్చుకోవచ్చు కదా, అక్కడ వెళ్ళిపోయింది. ఎందుకు ఈడ్చుకొచ్చినావు? అది ఆయన వచ్చేసారు తొందరగా ఎవరు రావడం అన్నట్టుగా ఈడ్చుకొద్దామని చూస్తే కాలు సార్. యాడ్ చేసినావు? ఏం పని చేసినావు సార్? ఈ చేతిలో కాళ్ళు కట్టింది అక్కడ సార్. అక్కడ పెట్టుకొని కూర్చోండి. ఆయన అదే వీళ్ళ తాత స్కూల్ దగ్గర ఫోన్ చేసి అరసలేదురా సార్? ఆడ ఫస్ట్లో అరిచినాడు సార్, ఇక్కడ అరచలేదు సార్. ఎందుకు? టైట్గా బట్ట కట్టాను సార్. ఏడ కట్టినావు? మూతి కట్టాను సార్. మూతి కట్టినావు? ఎందుకు కట్టినవారు అట్లా? అరసాడు అంటాను. ఆయన ఆడే ఉండే కదా సార్, అరసడానికి కట్టింది సార్. మళ్ళీ ఇట్లా చేసేసి ఆడ బండి ఉండే సార్ ముందు పక్క. ఇప్పుడు మన బండిలో కంటే కొద్దిగా అప్పు వస్తుంది కదా, అది నుంచి అట్లా స్ట్రైట్ పోయినాను సార్. అట్లా స్ట్రైట్ గుండెలన్నీ ఊడిపోయినాయి. షర్ట్ అది ఇప్పేసినాను సార్, నేనే ఇస్తున్నాను సార్. అది కోసేటప్పుడు ముందుకు వస్తాను సార్. అట్లనే ఇప్పేసి ఎడంపై చేస్తామని తీసేసినాను సార్. ఎట్లా కూర్చున్నావు? అటు సైడ్ కూర్చొని చూపిస్తావా? సార్. మేనమామ చేతిలోనే 8వ తరగతి విద్యార్థి చేతన్ కుమార్ దారుణ హత్యకు గురైనట్టు పోలీసులు గుర్తించారు. చేతన్ కుమార్ను కాళ్ళు చేతులు కట్టివేసి అతి కిరాతకంగా మేనమామ అశోక్ హత్య చేశాడు. చేతన్ కుమార్ను బైక్పై తీసుకువెళ్లిన వ్యక్తి మేనమామ అశోక్గా గుర్తించారు. అశోక్ కదలికలపై నిఘా వేసిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే పోలీసులు విచారణలో చేతన్ కుమార్ను హత్య చేసిన పావగడ అటవీ ప్రాంతంలో పడేసినట్టు అశోక్ చెప్పాడు. బాలుడిని హత్య చేసిన ఘటనా స్థలాన్ని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న పరిశీలించారు. కుటుంబ కలహాలు, ఆస్తి కోసం బాలుడి హత్య జరిగినట్టు ఎస్పీ తెలిపారు. అమిదాలగొంది జెడ్పీ స్కూల్లో 8th క్లాస్ చదువుతున్నాడని, అక్కడ స్కూల్ నుండి ఎవరు ఆ పిల్లవాడిని తీసుకెళ్ళిపోయారని చెప్పి స్కూల్ యాజమాన్యం చెప్పారు అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది 5 o'clock నిన్న ఈవినింగ్. కంప్లైంట్ ఆధారంగా వెంటనే డిఎస్పీ పెనుగొండ వెంకటేశ్వర్లు, ఆయన ఇద్దరు ఇన్స్పెక్టర్ మడకశిర అర్బన్ రూరల్ ఇన్స్పెక్టర్స్ ఆధ్వర్యంలో టీమ్స్ని ఫామ్ చేసి సర్చ్ మొదలుపెట్టడం జరిగింది. దీనిలో భాగంగా తాతకి ఎవరైతే ఫోన్ చేసి మీ అబ్బాయి ఎక్కడున్నాడో చూసుకోమని చెప్పి మాట్లాడడం జరిగింది. ఆ సిగ్నల్ ఆధారంగా టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంతో సర్చ్ ఆపరేషన్లో ఈవినింగ్ నైట్ బాడీని ట్రేస్ చేయడం జరిగింది. పిల్లవాడికి థ్రోట్ కట్ చేసి చనిపోయినట్టు మనకి పావగడ బార్డర్, ఇది మన స్టేట్ లిమిట్స్ కాదు, పావగడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో బాడీని ట్రేస్ చేయడం జరిగింది. ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఆధారంగా వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి మదర్కి కజిన్ బ్రదర్ అయిన అశోక్ అనే వ్యక్తి పైన అనుమానం ఉంది. అట్లాగే త్వరలో అతన్ని అరెస్ట్ చేయడానికి మేము టీమ్స్ ఫామ్ చేశాము. తల్లిదండ్రులు ఇద్దరు కూడా 12 సంవత్సరాల క్రితమే విడిపోవడం జరిగింది. తల్లి కొడుకుని తన అమ్మ నాన్నతో పెట్టుకొని ఆ ఊర్లో ఉంటూ ఉంది. సో ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నాయి వీళ్ళకి. అలాగే ప్రాపర్టీ కూడా వాళ్ళకి పంపకాలు అనేవి ఉన్నాయి. ఆస్తి కోసం అభం శుభం తెలియని 8వ తరగతి విద్యార్థిని హత్య చేయడం మడకశిరలో తీవ్ర సంచలనంగా మారింది. మేనమామ అశోక్ను, అతనికి సహకరించిన వారిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.